ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి అమ్మవారి గర్భగుడిలోని భక్తులకు అనుమతి నిరాకరించారు. శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు అమ్మవారి మూల విరాట్టుకు గర్భగుడిలోని యథావిధిగా పూజలు సాగనున్నాయి. అందుకు భక్తులు సహకరించాలని కోరిన బాసర అమ్మవారి ఆలయ ఈవో అంజనాదేవి విలేకరుల సమావేశంలోని వివరాలు వెల్లడించారు. మనకి బాలాలయం ఎల్లుండి అనగా 5వ తారీఖు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి శృంగేరి పీఠ నుంచి కొంతమంది శిష్య బృందం ఈరోజు రావటం జరుగుతుంది సాయంత్రం. అలాగే వారి ఆధ్వర్యంలో ఈ వైదిక క్రతువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ శాస్త్రోక్తంగా నిర్వహింపబడతాయి. 5వ తారీఖు నుంచి కూడాను ఇంకా మనకి అమ్మవారి దర్శనాలన్నీ పూజలు కానీ అన్నీ కూడా యథావిధిగా ఎప్పుడు కూడా ప్రధాన ఆలయంలో ఎలా అయితే జరిగాయో ఉత్సవాలు కానీ నిత్య పూజలు కైంకర్యాలు అవన్నీ కూడా అలాగనే మనకి బాలాలయంలో నిర్వహించబడతాయి. టైమింగ్స్ కానీ ఏవి కూడా మార్పులు చేర్పులు లేవు, అన్నీ సేమ్ అలాగే బాలాలయంలో కొనసాగుతాయి. బాలాలయంలో ఇప్పుడు మనకి 1000 రూపాయల అక్షరాభ్యాసం అనేది బాలాలయంలో నిర్వహించబడుతుంది. అలాగనే 150 రూపాయల అక్షరాభ్యాసం అనేది బాలాలయానికి ఎదురుగా ఉన్న ధ్యాన మందిరంలో మనం ప్రస్తుతానికి ఒక తాత్కాలికంగా అక్కడ పెట్టుకుంటాము. తర్వాత అక్షరాభ్యాసం కొరకు మన ఆఫీస్ ముంగల ఒక క్షమించి అందులోకి మనం 150 రూపాయల అక్షరాభ్యాసాన్ని మార్చడం జరుగుతుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతి త్వరలో మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. కొంచెం ఇనిషియల్గా మనకి బాలాలయం ఇప్పుడే ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచెం ఇనిషియల్గా ఇబ్బందులు ఉంటాయి అని భక్తులు దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాను. ఓం ఐం సరస్వతే నమః శ్రీమాత్రే నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రం లోపల గత కొన్ని రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేసినారు. అందులో భాగంగా ఈ 5వ తారీఖు నాడ ముహూర్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధాన ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలు కూడా బాలాలయంలో జరుగుతాయి. ఇక్కడైతే ఏదైతే క్రతువు జరుగుతుందో నిత్య క్రతువులో భాగంగా కూడా అక్కడ బాలాలయంలో ప్రతి పూజా కార్యక్రమం అక్కడ జరపబడుతుంది. యథావిధిగా శాస్త్రోక్తంగా జరపబడుతుంది. అక్షరాభ్యాసము, అభిషేకము, కుంకుమార్చనలు, చండీ హోమము ఇలాంటి పూజా కార్యక్రమాలన్నీ బాలాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఇటు విషయాన్ని గమనించి దేవాలయానికి సహకరించాలి. మరియు ఈ ప్రధాన ఆలయంలో కూడా అర్చకులు వెళ్ళి నిత్య విధిగా ప్రతిరోజు ఎలా అయితే పూజ చేస్తామో ప్రతిరోజు కూడా ఈ పునర్నిర్మాణం కంప్లీట్ అయ్యే వరకు కూడా నిత్యం పూజ జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ గమనించి బాలాలయంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలి. బాసరా సిద్ధక్షేత్రము అనాది కాలం నుండి అమ్మవారి ప్రతిష్ఠ చేసినటువంటి వ్యాస మహర్షి యొక్క క్షేత్రము మరియు వారి యొక్క అనాది కాలం బాసరా సిద్ధక్షేత్రము అనాది కాలం నుండి అమ్మవారి ప్రతిష్ఠ చేసినటువంటి వ్యాస మహర్షి యొక్క క్షేత్రము మరియు వారి యొక్క